మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చూస్తుండగా ఈ 2025 సంవత్సరం ముగిసిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైంది. సో ప్రతి ఒక్కరికి ఉండేదే తమ రాశి వారికి ఎలా ఉండబోతుందని, ముఖ్యంగా ఈ 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండానన్నా. అయితే ఎవ్రీ ఇయర్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఉగాది నుంచి ఉగాది ఫలితాలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఉగాది ఫలితాలు ఎప్పుడు కూడా మనకి మంచో చెడో దాంట్లో తెలుస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే పూర్వ జాతకం చెప్పుంచుకునే ముందే పొద్దున్నే పచ్చడి చేసి పెట్టేవాళ్ళు ఉగాది పచ్చడి. ఆ పచ్చడి నోట్లో వేసుకుని వాళ్ళకి తెలిసిపోయింది ఆ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందో. నోట్లో వేయగానే తీపి వచ్చిందా సంవత్సరం అంతా తీయగా నడుస్తుందని అర్థం. నోట్లో వేయగానే చేదు వచ్చిందా ఆ సంవత్సరం కాస్త చేదుగా కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు మనం చేదు అనుభవాలు ఉంటాయి, మనం భరించే శక్తి తెచ్చుకోవాలి మనం అనుకునేవాళ్ళు. తర్వాత పులుపు వచ్చిందా కొంత కష్టంగా ఉంటుంది, కష్టపడాలి కాస్త అని చెప్తాను. ఇవన్నీ కూడా అలా ఉండేవి. దాంతో ఈ ఉగాది ఈ ఫలితాలన్నీ కూడా ఏంటంటే ఏదో దేవాలయంలోని పుణ్యక్షేత్రాలు జరిగేవి కనుక అక్కడ వింటూ ఉంటే ఏమవుతుందంటే భగవంతుడి సన్నిధానం కదా. అప్పుడు ఏదైనా కష్టం ఇలా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి బాగాలేదంటే ఇలా భగవంతుడికి వెళ్ళి స్వామి ఇలా అంటున్నారు, నువ్వే చూసుకో అనుగ్రహించను అనేసి ఆ పంతులు గారు ఏం కాదండి మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని చెప్పేసి ఆయన దీవిస్తూ తీర్థం ఇస్తూ చెడకోపం పెడితే ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతానంటే అర్థం. ఎందుకంటే అక్కడ భగవంతుడు సాక్షిగా చెప్పేశారు కదా. అలా ఫలితాలు ఎప్పుడు కూడా మనకి మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆంగ్ల సంవత్సరం ఈ ఫలితాలు అందరికీ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంది, ఇయర్ మారుతుంది కనుక మన లైఫ్ మారుతుందా అనే ఒక కుతూహలం అందరికీ ఉంది. దానివల్ల ఏంటంటే కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు, దానికి చెప్తాం. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇయర్ వైజ్గా మనం తెలుసుకోవాలి తప్ప ఉగాది నుంచి ఉగాది ఫలితాలు మనకి ఆదాయం వ్యయం ఇలాంటివి ఏం చెప్పుకోకుండా ఓన్లీ మనం ఈ సంవత్సర ఫలితాల్లో ఎలా ఉంటుంది, గ్రహస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి. అయితే తులారాశి వాళ్ళకి అతిచారం గురువు 10వ స్థానంలోకి వచ్చాడు. అందువల్ల ఏంటంటే కాసంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళకి ఎవరు బాగా యోగిస్తున్నారు అంటే రాహు యోగించట్లేదు, కేతు యోగించట్లేదు. అంటే రాహు కేతు ఇద్దరు కూడా ఒకటే గ్రహం కింద మనం ఎప్పుడు కూడా వేసుకోవాలి. వాళ్ళిద్దరూ సపరేట్ ఫలితాలు ఇవ్వవు, ఒకే రకమైన ఫలితాలు ఇస్తారు. అందువల్ల రాహు యోగించట్లేదు, ఇక్కడ గురువు కూడా యోగించట్లేదు, శనేశ్వరు ఒకటే యోగిస్తారు. అది కూడా ఏంటి ఒక 50%. ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా వాళ్ళకి కష్టకాలంగానే ఉంది. ఎవరైతే కష్టకాలంగా ఉందని తర్వాత చెప్పుకుందాం. ముందు ఎవరికి బాగుందో చెప్తాం. ముఖ్యంగా సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రొఫెషనల్గా ఎదిగిన వాళ్ళకి, ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తుల్లో ఈ ఆయిల్, తర్వాత స్టీలు, తర్వాత షేర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంది. మిగతా వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే మామూలు చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కాస్త కష్టం అనేది కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి. ఎందుకు అంటే దశమస్థానంలో గురువు వీళ్ళకి అతిచార యోగంలో ఉన్నారు కనుక ఏ పని జరిగినా అది అనుకూలంగా ఉండదు వీళ్ళకి, అది ప్రతికూలంగా మారుతుంది. ఏ పనైనా అది ఏదైనా తీసుకోండి. పర్సనల్గా మనం డివైడ్ చేసి చెప్పలేం, మీకు ఇది అని చెప్పలేం కదా. ఏదైనా తీసుకోండి. ఒక అమ్మాయి ఉంది, పొద్దున్న లేచి తను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్లో వర్క్ తనకి ఎప్పుడు అనుకూలం ఉంటుంది. కానీ ఇప్పుడు గురువు అతిచారంలో ఉండడం వల్ల అన్ని పనులు ప్రతికూలంగా అనిపిస్తుంటాయి. పక్క వాళ్ళు లీవ్ పెట్టచ్చు, ఆ పనులకు తినేసేయాల్సి వస్తుంది, వర్క్ చేయాల్సి వస్తుంది. ఏదైనా మాట అంటే అది కోపంగా ఎదుటి వాళ్ళు తీసుకొని ఇంకా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే చిన్న విషయాలు కూడా మనం ట్రోల్ అవుతున్నాం కదా. అలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే ఈ తులారాశిలో తొందరగా ట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఊరికి చిన్న విషయాలు కూడా వాళ్ళు బాగా ట్రోల్ చేసి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టి ఎందుకురా మాకు ఈ జీవితం అనే స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. ఇది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీళ్ళు గురువు మారే వరకు వీళ్ళు కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో కాస్తంత ఆటంకాలు, ఇబ్బందులు, వాళ్ళు చదువుకునే విషయంలో కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లలతో చిన్నపిల్లలకు కానీ ఎవరికో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది, ఒక సంతానం వల్ల ఏదో ఒక ప్రాబ్లం, రోజుకొక విషయాన్ని వినాల్సి వస్తుంది. వాళ్ళు ఇవాళ బాగాలేదనో, ఇవాళ స్కూల్కి వెళ్ళలేదనో, ఇవాళ కాలేజీలో ఇలా ప్రాబ్లం అయిందనో, చిన్న ఇబ్బంది పడ్డారనో పిల్లలు, ఇది అప్పుడు బండి పోయిందనో, సెల్ ఫోన్ పోయిందనో, ఏదో ఒక ఇబ్బంది, సంతానం ఒక ఇబ్బంది వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా ఉంది. కనుక సంతానం విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడము చాలా చాలా ముఖ్యము. ఎందుకు వాళ్ళు ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదీ కనుక్కోవాలి. చిన్నపిల్లలు అంటే మన చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి ఏదో మంచి చూసుకోగలుగుతాం. పెద్దవాళ్ళు మన చేతుల్లో ఉండదు కనుక సంతాన విషయంలో వచ్చే ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడాలి. ముందు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంకా వీళ్ళు సొంతగా చేసే ఏవైతే ఈ వ్యాపారాలు ఉన్నాయో, రోజు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చే వ్యాపారాలు అయితే ఉన్నాయో అవి చాలా కష్టంగా ఉంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. అందుకని అలాంటి వ్యాపారస్తులు కాస్త ఆలోచించి వ్యాపారం చేయండి. ఈ సంవత్సరం కాస్త పెద్ద పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అమ్మ ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్ మొత్తం? విద్యార్థులకి బాగా బద్ధకాన్ని ఎక్కువ ఇస్తున్నారమ్మా. అంటే వీళ్ళు ఏ విషయమైనా సరే బద్దకించి ఆ టైం వచ్చినప్పుడు చదువుదాలి అనుకుంటారు. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. అంటే మాకు ఇవన్నీ వచ్చేసాయి, రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్లో రాసేస్తాను. కానీ ఇక్కడ 10వ స్థానంలో ఎప్పుడైతే గురువు అధిచారంలో ఉన్నారో అక్కడ వీళ్ళు చదువుకున్న క్వశ్చన్స్ రావు, వేరే వస్తాయి. వేరే ఏదో అంటే 100% వీళ్ళకి తెలుసునే అవన్నీ వచ్చేస్తాయని అనుకున్న వాళ్ళకున్నా అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అప్పుడు వాళ్ళు అక్కడ చాలా కష్టపడతారు. అలాగే విదేశాల్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు వీసా వచ్చేస్తా అనుకుని కూడా వీసా రిజెక్ట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో కాదు అని చెప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏంటంటే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏ విషయంలో అంటే ఏ పని చేసినా శుభశకునాలు చూసుకొని పనులు చేయడం. అంటే ఇవాళ మంచి రోజా కాదా తెలుసుకొని ఆ ప్రకారం వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. లేకపోతే అన్ని ఎదురు దెబ్బలు అనేది వీళ్ళే కావాలని వెళ్ళి కష్టం తెచ్చుకుంటూ వెళ్ళి అలాంటి పరిస్థితి వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం. వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేసే పనులు గురువులు అడగడము, గురువు ఏం చెప్తే అది చేయడము, దీనివల్ల వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో పేరెంట్స్ చెప్తూ ఉంటారు, నాన్న ఇవాళ చేసి వెళ్ళు అని చెప్పేసి, పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకుని వెళ్తే పనులు అవుతాయా అనేసి. కానీ ఈ సంవత్సరం వీళ్ళు పట్టించుకుని వెళ్తే పని ఈజీగా అవుతుంది వాళ్ళకి, లేకపోతే అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మనం ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఒక 50% వరకు మంచి ఫలితాలు, మిగతా 50% మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అమ్మ ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ ఇయర్ మొత్తం అనుకూలంగా ఉండాలంటే వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఏ దైవారాధన చేయమంటారు, అలాగే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ప్రతి శుక్రవారము లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, జాజి పూలతో అమ్మవారికి పూజ చేయడం. సో ప్రతి శుక్రవారం ఈ జాజి పూలతో వీళ్ళు పూజ చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు అహోబిలము అలా వెళ్ళి రావడం, దర్శనం చేసుకొని రావడం. అంటే నరసింహస్వామి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షేత్రాలకి సింహాచలం వెళ్ళొచ్చు, అహోబిలం వెళ్ళొచ్చు. ఇలాగా దగ్గర ఉన్న ఊళ్ళన్నీ కూడా ఒక నెలకు ఒకసారైనా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావడం. ముఖ్యంగా స్వాతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అలా నెమ్మదిగా గట్టెక్కేస్తారు. అమ్మ ఓవరాల్ గా 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.